అమర్దీప్, తేజస్విని విడిపోతున్నారా? ఎందుకలా మాట్లాడారు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో వీళ్ళిద్దరికీ ఓంకార్ గారు క్వశ్చన్ అడిగారు. మీరు పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఒక చైర్ మారండి అని చెప్తే వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి మారారు. అందరూ కూడా వీళ్ళ కంబైన్డ్ ఫ్యాన్స్ ఎందుకు ఇలా చేశారో అనుకుంటున్నారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వీళ్ళ జంట అంటే చాలామందికి ఇష్టం. ఎందుకు ఇలా చేశారని చాలామంది దీని గురించే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది క్వశ్చన్స్ వేశారు, కానీ వీళ్ళిద్దరూ రిప్లై ఇవ్వలేదు. తేజస్విని గారు అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెడిషనల్గా శారీతో మెడలో ఏం లేకుండా ఈ మధ్య ఒక పోస్ట్ చేశారు. దానికేమో చాలామంది మెడలో ఎందుకక్క ఏం వేసుకోలేదు, నిజంగానే మీరు విడిపోతున్నారా అంటూ చాలామంది క్వశ్చన్ చేశారు. కానీ అందులో ఫ్యాన్సే యుద్ధం చేసుకుంటున్నారు, కానీ ఆవిడ మాత్రం రిప్లై ఇవ్వలేదు. కానీ ఆ షో వాళ్ళు మాత్రం అక్కడ ఏం అడిగారో మనకి క్లారిటీ తెలీదు. ఏదో ఒక క్వశ్చన్ వేస్తే దానికి వాళ్ళకి సంబంధించి వాళ్ళ టీఆర్పీ కోసం మనకు అలా చూపిస్తారు. ఒక క్వశ్చన్ చూసి అలా జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మనకు కూడా మొత్తం తెలియదు కదా. ఈ మధ్య వాళ్ళు సోనియా పెళ్ళికి కూడా హాజరయ్యారు. అలాగే ఏ షోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు జంటగానే హాజరవుతారు. వీళ్ళ జంట చూడముచ్చటగా ఉంటుంది. అలాగే బిగ్ బాస్లో అమర్ ఉన్నప్పుడు కూడా అమర్కి చాలా సపోర్ట్ చేసింది తేజస్విని. ఫస్ట్లో అమర్దీప్కి చాలా నెగిటివిటీ వచ్చింది. అలాంటి సమయంలో కూడా ఎదుర్కొని చాలా ధైర్యంగా ముందుకెళ్తూ చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది తేజస్విని. బిగ్ బాస్ షోలో కూడా మనం అమర్దీప్ని చూసాం. చిన్నపిల్లాడి మనస్తత్వం. అలాంటి మంచివాడిని ఎవరైనా ఎందుకు వదులుకుంటారండి. అలాగే అమర్దీప్ అందరితో చాలా ఫ్రెండ్లీగా సరదాగా ఉంటాడు. బిగ్ బాస్ షోలో కూడా అమర్దీప్ ఉంటేనే ప్రోమో హైలైట్ అయ్యేది. వాళ్ళ టీఆర్పీ కోసం ప్రతి ప్రోమోలో అమర్దీపే ఉండేవాడు మెయిన్గా. ఇప్పుడు కూడా అంతే సేమ్ ఇస్మార్ట్ జోడీలో కూడా. ఒక్కదానికి మనం జడ్జ్ చేయకూడదు. లేకపోతే వీళ్ళ కంబైన్డ్ ఫ్యాన్స్ మాత్రం ఎంత ఉన్నా సరే నేషనల్ మీడియాలో చెప్పాల్సిన అవసరం ఏముందని చాలా ఫీల్ అవుతున్నారు.